హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నాస్ కిచెన్. ఈరోజు నేను పప్పు నానబెట్టకుండా, పిండి రుబ్బకుండా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకునే పూర్ణం బూరెలు ఎలాగో చూపిస్తున్నా. దీనికోసం ఎక్కువ శ్రమ పడకుండా కేవలం 5 నిమిషాల్లో చేసేయచ్చు. చేసే విధానం కూడా చాలా ఈజీ. మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే చేసేయచ్చు. చేసే విధానం: ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ఒక కప్పు బొంబాయి రవ్వని అందులో వేసుకోవాలి. కప్పు బొంబాయి రవ్వ అనగా 200 గ్రాములు కొలతల్లో అయితే. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బొంబాయి రవ్వని దోరగా వేయించుకోవాలి. అడుగంటకుండా రవ్వని కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుతూ వేయించేపాటికి రవ్వ రంగు మారి దోరగా వేగుతుంది. ఇలా వేగిన రవ్వని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ దాకా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. అందులోనే ఒక 150 గ్రాముల పంచదారని వేసుకోవాలి. పంచదార వేసి పాకం తీసాక అందులో ఒక 4 యాలకులని యాడ్ చేసుకోండి. ఒక 5 నిమిషాలకి పంచదార పాకం రెడీ అవుతుంది. ఇలా పాకం వచ్చాక ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని సన్నని మంటపై కలుపుతూ యాడ్ చేసుకోవాలి. రవ్వ మొత్తం యాడ్ చేశాక సన్నని మంటపై కలుపుతూనే ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉడికించుకున్నాక మనకి ఈ మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ముందుగానే తురిమి పెట్టుకున్న ఎండి కొబ్బరిని ఒక చిప్ప, అంటే ఒక కప్పు వస్తుంది మనకి, ఒక కప్పు కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని సన్నని మంట పైన ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత ఎండి కొబ్బరి కూడా మెత్తబడి మనకి పూర్ణం లోపల స్టఫ్ రెడీ అవుతుంది. దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని చల్లగా చేసుకోవాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం పైపూత కోసం మనం ఒక బౌల్లో ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి. కప్పు అనగా 150 గ్రాములు. అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. తినే సోడా ఒక చిటికెడు వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీటిని యాడ్ చేసుకుంటూ మనం పూర్ణాలకి వీలుగా పిండిని కలుపుకోవాలి. నీరు మొత్తం ఒకేసారి యాడ్ చేస్తే పిండి పలచనవుతుంది. సో మీకు వీలుగా ఉండేలా నిదానంగా నీటిని వేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక 5 నిమిషాల పాటు ఫాస్ట్గా బీట్ చేసుకోవాలి. తర్వాత క్లాక్ వైజ్లో ఒక 5 నిమిషాలు, యాంటీ క్లాక్ వైజ్లో ఒక 5 నిమిషాలు ఫాస్ట్గా బీట్ చేసుకున్నాక ఈ పిండి చూడ్డానికి చాలా సాఫ్ట్గా, స్మూత్గా, క్రీమ్లా అవుతుంది. ఇలా రెడీ అయిన పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టి రెస్ట్ ఇవ్వాలి. హాఫ్ అన్ అవర్ అయ్యాక స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఈ పూర్ణాలకు ఎప్పుడూ కూడా లోతుగా ఉండే బాండీని మాత్రమే వాడాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న ఉండలని పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోండి. ఇందులో ఆయిల్లో పట్టినన్ని మాత్రమే వేయాలి. ఎక్కువ వేస్తే ఒకదానికి ఒకటి అతుక్కొని సరిగ్గా పూర్ణాలు రావు. ఇలా పూర్ణాలన్నీ వేశాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే కలర్ వస్తుందేమో కానీ పూర్ణం బాగా ఫ్రై అవ్వదు. ఇలా ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక రెండో వైపు తిప్పుకోండి.
రెండు వైపులా కలర్ మారాక పూర్ణాలని ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ పూర్ణాలు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంట్లో చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.